హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుసుకో బాబాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. మీరు అనుకోవచ్చు, ఇలాంటివి చాలానే చూసాం, ఇది కూడా సేమ్ అంతే అని. బట్ ఒక్కసారి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది జస్ట్ ప్లాన్ మాత్రమే కాదు, ఇందులో ప్రిపరేషన్ టిప్స్, ఎలా చదవాలి, అసలు ఎవరు చదవాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా అందరు చెప్పే విధంగా మీ దగ్గర 100% సిలబస్ కాపీ ఉండాలి. అప్పుడే మీరు ఎగ్జామ్కి కరెక్ట్ ఓరియంటేషన్లో చదవగలుగుతారు. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదా న్యూ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు. నేను చెప్పేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. చాలామంది న్యూ స్టూడెంట్స్ అడుగుతారు, అన్న ఇప్పటి నుండి చదవడం స్టార్ట్ చేస్తే జాబ్ కొట్టచ్చా అని. నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడతా, ఇప్పటి నుండి చదివితే జాబ్ కొట్టలేరు. మీకంటే ముందు నుండి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ కష్టపడి చదివితే మాత్రం జాబ్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కష్టపడి చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీ కష్టంలో నిజాయితీ ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీరు అనుకునేది 100% సాధిస్తారు. సరే, మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఒక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఫస్ట్ స్టెప్, నేను చెప్పినట్టుగా సిలబస్ కాపీ ఎప్పుడు మీతో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా డేలో 10 అవర్స్ కంపల్సరీగా డెడికేటెడ్గా కూర్చొని చదవాలి. అప్పుడే మీరు కాంపిటీషన్లో ఉంటారు. లేదు అన్న మేము చదవలేము అనుకుంటే మీరు అసలు కాంపిటీషన్లో లేనట్టే. మీరు 10 అవర్స్ కూడా చదవలేకపోతే మీరు చూస్ చేసుకున్న పాత్ అసలు కరెక్టే కాదు. మీరు 10 అవర్స్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈచ్ పార్ట్ని 2.5 అవర్స్గా మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటారో అండ్ అందులో ఏ కాన్సెప్ట్ అనుకుంటున్నారో అది చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ హిస్టరీలో మీరు ఢిల్లీ సుల్తాన్ టాపిక్ గురించి చదువుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు చేయాల్సింది సిలబస్లో ఏముంది, మనం ఏం చదవాలి, సోర్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. మీరు చదవడం స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీరు చూస్ చేసుకున్న కాన్సెప్ట్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఆ క్వశ్చన్ పేపర్స్లో మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందో, వాటికి ఆప్షన్స్ ఎలా ఇస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు కావాలనుకుంటే మన తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, వాటిని ఎలా ఫ్రేమ్ చేశారో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా డీప్గా కావాలనుకుంటే మీరు ఒక 3 to 4 ఇయర్స్ ప్రీవియస్ సివిల్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ, ఏపీ పేపర్స్ కానీ, తమిళనాడు పేపర్స్ కానీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్స్ కానీ మీరు చూడండి. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఎలా చదవాలి, మీరు చదివేటప్పుడు కూడా ఏవి ఫోకస్ చేయాలో మీకే అర్థమవుతుంది. ఇలా తీసుకున్న ప్రతి కాన్సెప్ట్ని ఇలానే ప్రిపేర్ అవ్వండి. ఇలా చదవడం అయ్యాక ఒక 10 to 15 మినిట్స్ అదే టాపిక్ రివిజన్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో మీరు చదివినవే కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ ఇదే ఫాలో అయ్యి ప్రతి సబ్జెక్ట్ని ఇలా ఫాలో అయితే మీకు క్లియర్గా ఈజీగా జాబ్ కొట్టడానికి, కాంపిటీషన్లో ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది. చాలామంది అంటుంటారు, అన్న తెలంగాణ మూమెంట్ ఈజీగా 130+ స్కోర్ చేయొచ్చు కదా, దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తామని. నేను ఒకటి చెప్తున్నా, ఆల్రెడీ 3 to 4 చదివి రివిజన్ చేసిన వాళ్ళకి ఈజీయే. బట్ న్యూగా చదివే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలి. మీకు ప్రతి సబ్జెక్ట్లో 110+ మార్క్స్ వస్తేనే మీకు 100% జాబ్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే జనరల్ స్టడీస్ పేపరు కేర్ తీసుకోరు, బట్ అదే ఫైనల్గా మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో ఎవరీ పేపర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నేను ఒక్కొన్నే నాది నేను అనుకునేవో నా అభిప్రాయాలు నేను చెప్పడం లేదు. చాలామంది నా ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసిన బంధువులు కానీ, నాకు తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైతే తెలంగాణలో జాబ్ వచ్చిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు, వారు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, అవన్నీ తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నా అండ్ ఇవన్నీ మీకు షేర్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా ఒక్కసారి మీరు సెల్ఫ్ రియలైజ్ చేసుకోండి, మనం ఎందుకు చదువుతున్నాం, ఇన్ని ఇయర్స్ నుండి కష్టపడుతున్నాం. ఎంతోమంది ఎన్నో మాటలని ఉంటారు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ అండ్ చివరికి మన ఇంట్లో వాళ్ళకు కూడా మన మీద నమ్మకం కోల్పోయి ఉంటారు.
బట్ నేను చెప్పేది ఒకటే, ఇన్ని ఇయర్స్ మీరు పడ్డ కష్టం, మీరు పడిన అవమానాలు, పడిన ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నింటికి సమాధానం ఈ 3 months ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ జెన్యూన్ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. సో లాస్ట్గా ఒకటి, ఈ వీడియోలో నేను చెప్పింది ఫాలో అయ్యి మీకు వర్కౌట్ అయితే మాత్రం వచ్చి కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టేక్ కేర్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.